హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చునని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషి రత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియోపతిస్ట్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈ రోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. సార్ నమస్తే. ఎలా ఉన్నారు? సో మనకి ఫస్ట్ ఒకటి ఏంటంటే హోమియోపతిలో చాలా వరకు సబ్జెక్టులు ఉంటాయి అనేసి అని చెప్పని అంటున్నారు. ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, దానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది? హోమియోపతి వైద్యం అంటే ప్రజలకు చాలా మందికి ఏం సబ్జెక్ట్ ఉంటాయని తెలియదు. మీకు వచ్చిన డౌటే ప్రజలకు కూడా వస్తుంది. ఇది విషయం తెలవాలి. మంచి ఎడ్యుకేటెడ్ విద్యావంతులకు కూడా హోమియోపతి డాక్టర్లకు ఏం సబ్జెక్టులు ఉంటాయి అనేది ముఖ్యంగా అందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే హోమియోపతి మెడికల్ కోర్సు బిహెచ్ఎంఎస్ వాళ్ళకు ఎంబీబీఎస్ సబ్జెక్టులు అన్నీ కూడా ఉంటాయి. ఎంబీబీఎస్ సబ్జెక్టులు పాస్ కావాలి, ఎక్స్ట్రా హోమియోపతి సబ్జెక్టులు పాస్ కావాలి. ఎంబీబీఎస్ సబ్జెక్టులు మొత్తం 18 సబ్జెక్టులు ఉంటాయి. ఒకటి ఫార్మకాలజీ. ఆ ఫార్మకాలజీ తప్ప మిగతా 5 సబ్జెక్టులు హోమియోపతి ఉంటాయి మాకు. ఆ 18 సబ్జెక్టులు పాస్ కావాలి, 5 సబ్జెక్టులు 23 సబ్జెక్టులు పాస్ కావాలి. మరి వీళ్ళిద్దరికి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది ఎవరు? హెల్త్ యూనివర్సిటీ. కాబట్టి సబ్జెక్ట్ విషయంలో కానీ డయాగ్నోస్ విషయంలో కానీ హోమియోపతి డాక్టర్లు ఏం తక్కువ ఉండదు. కాకపోతే ట్రీట్మెంటే వేరుంటుంది. వాళ్ళు ఇంజక్షన్లు టాబ్లెట్లు ఇస్తారు, మేమేమో తీపి చిన్న గోళ్ళు ఇస్తాం. అదే తేడా, మిగతాది ఏం లేదు. కాబట్టి అలోపతి డాక్టర్ల కంటే హోమియోపతి డాక్టర్లు మొన్న హైకోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఒక బ్యాంక్ ఎంప్లాయీకి హోమియోపతి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని 110 రోజులు లీవ్ ఇవ్వమని బ్యాంకు మేనేజర్కు అప్లై చేస్తే బ్యాంకు మేనేజరు నేను హోమియోపతి డాక్టర్ది సర్టిఫికెట్ అలౌడ్ నేను 110 రోజులు లీవ్ ఇయ్య అన్నాడు. అంటే ఆయన ఏం చేసిండు, ఆ క్లర్కు హైకోర్టులో కేసు వేసిండు బ్యాంక్ మేనేజర్ మీద. కేసు వేస్తే అది ఒక 1.5 years 2 years నడిచిన తర్వాత హైకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది? ఇప్పుడు మనం చెప్పింది వేరుంటుంది. హైకోర్టు అంటే ఉత్తగా జడ్జిమెంట్ ఇవ్వదు కదా. మొత్తం విషయాలు తెలుసుకొని అన్నీ క్లియర్గా చూసుకున్న తర్వాతనే ఒక జడ్జిమెంట్ ఇస్తాడు. గుడ్డిగా ఇయ్యరు. మనం అంటే ఏదో గుడ్డిగా మాట్లాడతాం, మేము ఎక్కువ మీ తక్కువ అన్నట్టుగా. కానీ హైకోర్టు అనేది ఒక జడ్జిమెంట్ పబ్లిక్లోకి వచ్చిందంటే అది కూలంకుషంగా అన్నీ తెలుసుకున్న తర్వాతనే జడ్జిమెంట్ ఇస్తాడు. అలాంటిది ఆయనకి ఏం చేసిండు, ఆ క్లర్కుకు 110 రోజులు లీవ్ శాంక్షన్ చేయమని, ప్లస్ ఆ మేనేజరు రిజెక్ట్ చేసినందుకు ఆయనకు 5,000 రూపాయలు జరిమానా వేసిండు. అది మన హైకోర్టు నుంచి ఇది పేపర్లో స్టేట్మెంట్ వచ్చింది. ఏమని వచ్చిందంటే లీగల్ అథారిటీ ఆఫ్ హోమియోపతిక్ బిహెచ్ఎంఎస్ డాక్టర్స్ ఈజ్ మోర్ దెన్ అలోపతి ఎంబీబీఎస్ హైకోర్టు అని ఇచ్చింది. అంటే బిహెచ్ఎంఎస్ డాక్టర్స్ అలోపతి ఎంబీబీఎస్ డాక్టర్ల కంటే కూడా మోర్ దెన్ ఈక్వల్ అని చెప్పిండు. వాళ్ళకంటే ఎక్కువ అని చెప్పిండు. ఎందుకోసం అంటే ఇలా ఈ విధంగా ఆ అలోపతి సబ్జెక్టులు పాస్ కావాలి, హోమియోపతి సబ్జెక్టులు. ఇప్పుడు హోమియోపతి డాక్టర్లు 2 వైద్యంలో కూడా పర్ఫెక్ట్. అలోపతి కూడా ప్రాక్టీస్ చేయగలుగుతాం, హోమియోపతి కూడా చేయగలుగుతాం. బట్ ఇక్కడ ఎక్కువ డిమాండ్ అలోపతిలో అది దీనికంటే ముందు పుట్టింది కదా. అలోపతి 1000 సంవత్సరాల నుంచి ఉన్నది. హోమియోపతి పుట్టింది 50-60 ఏళ్ళు అవుతున్నది. జర్మనీలో పుట్టింది, ఇండియాకి వచ్చి ఇండియా నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చే వరకు 30-40 ఏళ్ళు అవుతుంది. మరి అది సీనియర్ కాబట్టి ప్రజలకు దానికి అలోపతి గురించి ప్రచారం చేసే అవసరం లేదు. హోమియోపతి వైద్యం అంటే తెలియదు కాబట్టి ప్రజలకు ప్రచారం చేయాలి. ఈ వైద్యం పట్ల ప్రజలకు సక్సెస్ కేసులు చూపిస్తే ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఎందుకంటే ఇవి చూడడానికి కూడా చిన్నగా సాబుదానాల గోళీలు తీయగా ఉంటాయి కదా. ఇంత చిన్న గోళీలు మన వ్యాధిని ఇంత పెద్దగా తక్కువ చేస్తుందా అని ప్రజల్లో ఇప్పటిదాకా అనుమానాలు ఉండే. ఇప్పుడు మనము లైవ్లో చెప్పడమే కాకుండా సక్సెస్ఫుల్ ప్రజల యొక్క అభిప్రాయాలు తెలియజేయడం వల్ల బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోలు చూపించడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఆ చైతన్యంతో పాటు హోమియోపతి డాక్టర్ల యొక్క సబ్జెక్ట్స్ ఏముంటాయి, డాక్టర్ కావాలంటే ఎంత, ఎంసెట్ ర్యాంక్ సాధించిన తర్వాత ఎంబీబీఎస్ సెలెక్షన్ అయినాక బిహెచ్ఎంఎస్ సెలెక్షన్ అవుతుంది. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ వచ్చింది. నీట్లో కూడా అంతే, ర్యాంక్ వస్తేనే బిహెచ్ఎంఎస్ సీట్ వస్తుంది, ఉత్తగా రాదు. కాబట్టి మరి వాళ్లకు మాకు తేడా ఏంటంటే అది సీనియర్ వైద్య విధానం కాబట్టి ప్రజల్లోకి అందరికీ తెలుసు అలోపతి అంటే. అప్పుడు ఫస్ట్లో అలోపతి అంటే కూడా ప్రజలకు తెలియకుండే. నిజాం ప్రభుత్వం టైంలో
ఈ అలోపతి మలేరియా వచ్చినప్పుడు ఇంజక్షన్లు ఇస్తారంటే ప్రజలు పరిగెత్తుకొని పోయేవాళ్ళు. మలేరియా వాళ్ళు వచ్చారంటే ఊర్లకు ఇంజక్షన్ తీసుకోవాలంటే భయం కూర్చుతారని చెప్పి అట్లా వాళ్ళు పట్టుకొచ్చి గుంజుకొచ్చి వాళ్ళకు మలేరియా టీకాలు వేయించినప్పుడు ప్రజలకు అప్పుడు ఇంట్రడ్యూస్ చేసారు అట్లా. మరి హోమియోపతి అంటే కూడా ఇప్పుడు ప్రజలకు తెలియదు కాబట్టి ఇప్పుడు మనం తినిపించి వాళ్ళకు ప్రజలకు ఫిలాసఫీ చెప్పి సిద్ధాంతాలు చెప్పి హోమియోపతి తినిపించుట్లో ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్ వాళ్ళకి చెప్పే అవసరం లేదు, అలో హోమియోపతి అంటే ఏందో తెలిసిపోతుంది. అందుకోసమే ఈ జడ్జిమెంట్ మనకు హైకోర్టు ఏమి ఇచ్చిందో కొద్దిగా మీరు స్పష్టంగా చదివితే ప్రజలకు అర్థమవుతుంది. ఓకే. This is an order of the State High Court in which a clerk working in a State Bank of Hyderabad was given a medical certificate for 103 days by a homeopathy doctor. The bank refused to accept the medical certificate issued by the homeopathic doctor and granted 103 days extraordinary leave to the clerk. The clerk went to the High Court and against the above decision, the High Court told the bank that according to you who given a medical certificate in the India, then the answer of the bank manager was MBBS and MS. Then took the written statements from the bank manager in the High Court. An MBBS doctor can't give 103 days medical without any surgery even after doing MBBS and MS. But a doctor of homeopathy can give 103 days of medical treatment only on the basis of BHMS and government, and the court will also have accepted. After that, the High Court ruled that any homeopathy doctor refused in India under Section 25 of the Homeopathic Dental Council Act 1973 can issue a medical certificate. In the judgment, the court accepted 5,000 rupees and on the bank manager and 103 days medical leave for the bank clerk. అర్థమైంది కదా. అర్థమైంది. ప్రజలకు ముఖ్యంగా అర్థం చేసుకోండి, హోమియోపతి డాక్టరు 103 రోజుల లీవ్ ఇవ్వచ్చు. కానీ 103 మన ఎంబీబీఎస్ డాక్టర్లు కానీ ఎంఎస్ సర్జన్ కూడా 103 రోజులు లీవ్ ఇచ్చే అధికారం వాళ్ళకి లేదు. ఓన్లీ హోమియోపతి డాక్టర్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఈయన ట్రీట్మెంట్ మెడికల్ కాబట్టి సర్జికల్గా వాళ్ళకు ఈ అవకాశం లేదని చెప్పి ఇచ్చిండు. 103 రోజులు హోమియోపతి డాక్టర్ ఇవ్వచ్చు, యాక్సెప్ట్ చేయాలని చెప్పి మేనేజర్కు జడ్జిమెంట్తో పాటు ఆయనకు ఫైన్ కూడా వేసిండు, 5,000 రూపాయల ఫైన్. క్లర్క్కు 103 రోజులు లీవ్ శాంక్షన్ చేసిండు. కాబట్టి ఎక్కడైనా మెడికల్ సర్టిఫికేట్ హోమియోపతి డాక్టర్ది చెల్లదు, మేము ఇయ్యము అని అంటే మీరు డైరెక్ట్ కోర్టుకు అప్రోచ్ చేయొచ్చు, వాళ్ళ మీద కేసు చేయొచ్చు. కాబట్టి ప్రజలరా, హోమియోపతి డాక్టర్స్ మోర్ దెన్ ఈక్వల్, అంటే ఎంబీబీఎస్ డాక్టర్ల కంటే ఎక్కువ అనేది ప్రజలకు ఇది తెలవడానికి మీ ప్రజల చైతన్యం కోసమే ఈ యొక్క పేపర్ స్టేట్మెంటు జడ్జిమెంట్ కాపీ కూడా నా దగ్గర ఉన్నది. అది గత 2016లో 17లో కేసు అయింది. అది జడ్జిమెంట్ కాపీ కూడా మాకు పంపించడం జరిగింది, ఆన్లైన్లో తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలకు ఈ చైతన్యం కోసమే ఈ యొక్క విషయాలు తెలవడం జరుగుతుంది. హోమియోపతి డాక్టర్లు అంటే ఏంది, ఎంత చదువుతారు, ఏం చదువుతారు అనేది తెలవాలి. అది తెలిసినప్పుడే ప్రజలకు చైతన్యం వస్తుంది. ఈ విధంగా ప్రజల్లో హోమియోపతి గురించి అవేర్నెస్ కోసమే ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ప్రజల చైతన్యం చాలా బాగా వస్తుంది. చాలా సక్సెస్ఫుల్ కేసులు కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కూడా చాలా లైవ్ కేసెస్ ఉన్నాయి, బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఒక పాపది సోరియాసిస్తోని భయంకరంగా విశాఖపట్నంలో 2 సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తుంది. పెయ్యంత ముఖం కూడా చెడిపోయింది అంతా. అంత భయంకరంగా ఉన్నటువంటి సోరియాసిస్ వ్యాధికి ఎన్ని ఆయింట్మెంట్లు పెట్టినా, ఎంతమంది స్కిన్ స్పెషలిస్ట్ అయినా తగ్గలేదు. మన దగ్గరికి వచ్చిన తర్వాత వితిన్ తీపి గురికలతోనే వితిన్ 2 monthsలో పిల్ల ఎంత అందంగా తయారైందో మీరు చూడవచ్చు. దాంతోపాటు మిగతా వీడియోలు కూడా బ్యాక్ టు బ్యాక్ మీరు అన్ని సక్సెస్గా చూసిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే. నా పేరు రాజమల్లు. రాజమల్లు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్, మంచిర్యాల డిస్టిక్ పవనూరు విలేజ్ సార్. మంచిర్యాలకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినట్టు ఇంతకుముందు? నాకు అలర్జిక్ రైనైటిస్ అంటే తుమ్ములు ఉండే విపరీతంగా. పొద్దున్న లేచి ఒక 10-20 తుమ్ములు వరుసగా వస్తుండే. వరుసగా మళ్ళీ నీళ్ళు ఒక గంట సేపు నీళ్ళు గారెడు చీరుకుంటూ. ఏమేమన్నారు డాక్టర్లు? బయట డాక్టర్ ఏమి మందులు వాడినావు? బయట హోమియో వాడినా, హోమియో కేర్ ఇంటర్నేషనల్ వాడినా, డాక్టర్ కేర్ వాడినా ఏం పని చేయలేదు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వాడిన నెలలు అవుతుంది? 3 months అవుతుంది. 3 monthsలో ఎట్లా ఉన్నది?
చాలా మటుకు 90% క్యూర్ అయిపోయింది, మొత్తం తగ్గుతుంది అనుకుంటా ఉన్నారు. ఇంకా 90 తగ్గినాక ఇక 10% ఉండదా? ఇంకో 1-2 monthsలో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అది ఎలర్జీ అన్నట్టు ఇక ఇట్లా హోమియోపతిలో గురక కూడా కంప్లీట్ తగ్గిపోయింది. ఎప్పుడు 20 ఏళ్ళ నుంచి ఉన్న గురకతో ఒక 2 నెలలకి తగ్గిపోయింది. 20 ఏళ్ళ నుంచి ఉన్న గురక ఎన్ని రోజులు తగ్గింది? 2 నెలలు. 2 నెలలు తగ్గిపోయింది. చూసినావా? హోమియోపతిలో మందు మ్యాచ్ అయితే అట్లా పనిచేస్తుంది అనేది ప్రజలకు తెలియడానికి నేను అభిప్రాయం తీసుకున్నా. డ్రగ్ మంచిగా మ్యాచ్ కావాలి నీ రోగానికి. రాంగ్ మందు పడితే పనిచేయదు. దానికి కరెక్ట్ సూట్ అయిన మందు పడితే ఇట్లా రిజల్ట్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. పేరు చెప్పు. కృష్ణారెడ్డి. ఏం బాధ ఉంది నీకు? గొంతు క్యాన్సర్. ఎక్కడ పోయినాక వచ్చిన వీడికి? ఆయన చెప్పు. మీ నాయన పెద్ద ఎక్కడెక్కడ పోయారు? ఆయన అన్ని హాస్పిటల్ పోయించారు. ఏమన్నారు బయట డాక్టర్లు? అమ్మా సర్జరీ అని చెప్పిర్రా? చేపియలే. ఇప్పుడు ఈశ్వరప్ప మందులు వాడు ఎన్ని నెలలు అవుతుంది? 5 నెలల. ఏం తక్కువ ఉంది? కొద్ది తక్కువ ఉందా? మాటలు వస్తున్నాయి. ఓకే, ఇక అట్లనే వాడుకో. నీకు ఈ ఏజ్లో ఆపరేషన్ చేసి ఉన్నది ఆగం చేసుడు ఎందుకు? ఉన్న కాడికి మంచిగా మందులతో ఇల్లు తక్కువ అయిపోతుంది. మంచిగా వాడితే ఇళ్ళనే మంచిగా అయిపోతావు. ఏం పేరు? నా పేరు ఆంజనేయులు. ఆంజనేయులు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. ఎక్కడి నుంచి వచ్చినావు? హస్తినాపురం. ఏం బాధతో వచ్చినావు? గ్యాస్, కడుపు నొప్పి, ఎదురమ్మన్నా బాగా నొప్పి. ఏం చెప్పారు బయట డాక్టర్లు? ఇంకా ఏం చెప్పు చేసిండ్రు. ఏం చేసారు? ఆపరేషన్ అంగిల్ ఎవట్టు ఎక్కడ చేసారు ఆపరేషన్? ఇక్కడి నుంచి గుడ్డుకాడు. అమ్మో, మేజర్ ఆపరేషనా? ఏమన్నా చెప్పారు ఆయన? మీ నాయన ఫాదర్కి ఏం చెప్పారు డాక్టర్లు? అంటే స్టమక్ క్యాన్సర్ అని చెప్పారు. ఫస్ట్ సర్జరీ చేసి తర్వాత కీమోస్ ఇచ్చింది. ఇప్పుడు ఒక 6 months అయిపోతుంది కీమో ట్రీట్మెంట్ అంతా అయిపోయి కూడా 1 year అయిపోయింది. మరి ఏమన్నా డెవలప్ అయిందా? మళ్ళీ 3 months ఫుడ్ తీసుకున్నాడు, మళ్ళీ రిటర్న్ మళ్ళీ అట్లా మళ్ళీ వామిటింగ్స్ అవుతున్నాయి. ఇంత లేదు. కీమోథెరపీ, రేడియోథెరపీ చేసి మొత్తం వీక్ చేసి పడేసారు. అందుకోసమే ఈ నరకం చూపించి మనిషికి హింస పెట్టడం ఎందుకు? హోమియోపతిలో సింగిల్ డోస్ వేస్తే తగ్గిపోతున్న కేసులు తెలియక మీ లెక్క నష్టపోయినకు వస్తున్నారు. అట్లా కావద్దని ప్రజలకు తెలియడానికి మేము అభిప్రాయం తీసుకున్నా. మంచిగా ఇవాళ వచ్చినావు కదా, నీకు మళ్ళీ మంచిగా మీకు తడి చేస్తా. ఏం పేరు? శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్. నల్గొండ నుంచి. ఏం బాధతో వచ్చారు? మన ఎస్ఎంఏ అదే నీ బాధ? నాది స్ట్రక్చర్ యూరిత్రా. మూత్రనాళం మూసుకుపోయింది, మూత్రం రాకడ బంద్ అయింది. మరి బయట డాక్టర్లు ఏమన్నారు? బయట ఒకసారి ఆపరేషన్ చేయించినాం సార్. చేపిస్తే అయిందా? మంచిగా కాలేదు. ఆపరేషన్ చేసినా కాలేదు, మళ్ళీ ఎప్పటిలాగానే పరిస్థితి. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 1 month అయింది. 1 monthలో ఏం డెవలప్ అయింది? 2 వారాల్లో డిఫరెన్స్ అవుపడ్డది. మూత్రం వస్తుంది. ఇది శాశ్వతం. మందులతో తగ్గేది శాశ్వతంగా తగ్గుతుంది. ఆపరేషన్ చేస్తే మళ్ళీ గ్రోత్ కలుపు మొక్కలకు మీద కట్ చేసినట్టు అవుతుంది. వేర్లు ఉంటే మళ్ళీ పెరుగుతుంది. ఇదేమో లోపలికి రూట్ తీసేస్తుంది. ఇది శాశ్వతం. కంటిన్యూ చేయి ఇంకా 6 నెలల్లో. ఏం పేరు? కృష్ణ సార్. కృష్ణ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప మైదీపట్నం సార్. మెహదీపట్నం. ఏం బాధతో వచ్చినావు? ఇది రెక్టమ్ క్యాన్సర్. రెక్టమ్ క్యాన్సర్. ముడి దగ్గర క్యాన్సర్ ఉన్నది. ఏమన్నారు బయట డాక్టర్లు? ఇక్కడ ట్రీట్మెంట్ చేయించినాం. సర్జరీ అంతా చేసిర్రు, కీమోథెరపీ అవన్నీ అయిపోయినాయి. కీమోథెరపీ, రేడియోథెరపీ కూడా చేయించుకున్నాం, అయిపోయినాయి. అయినా తక్కువ లేదు. కొంచెం మంట, నొప్పి, మూత్రం అవన్నీ ఉండే. బాగా నొప్పి, మంట, మోషన్ కూడా కష్టం ఉండే. ఎన్నిసార్లు వస్తుండే మోషన్? 3-4 సార్లు వస్తుంది. 3-4 సార్లు వచ్చింది కూడా కంట్రోల్ కాలే. అలోపతి మందులు వస్తాయి. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు 5 నెలలు ఏమవుతుంది. 5 నెలలు అయింది. 6వ విజిట్. ఏం మార్పు వచ్చింది? నాకు మూత్రంది, మంటది, కొంచెం నొప్పి తగ్గింది. మోషన్ పర్వాలేదు సార్, ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ఎన్నిసార్లు పోతున్నావు? పొద్దుగాల అయితే నార్మల్గా వెళ్తే ఈవినింగ్ ఒకసారి. అది నార్మల్, 1 to 2 నార్మలే. ఇప్పుడు నొప్పి, మంట, కారుడు ఏం లేదా? ఇప్పుడు కారుడు అంత లేదు, కొంచెం లైట్గా. మరి బయట కీమోథెరపీ, రేడియోథెరపీ చేసినా తక్కువ కాకపోయా?
హోమియోపతితో తగ్గిపోయింది 5 నెలలే. ఇంకా సంవత్సరం కానీ మొత్తం క్లియర్ అయిపోయినాక మళ్ళీ టెస్ట్ చేసుకొని ఏం లేదన్నప్పుడే మా బంద్ చేయిస్తా. ఓకేనా? అప్పటిదాకా గ్యాప్ ఎక్కువ చెప్పిన పత్యం చేయి. ఏం పేరమ్మా? అయితే ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ సూర్యాపేట నుంచి వచ్చాను సార్. సూర్యాపేటకి వెళ్ళి ఏం బాధతో వచ్చినావు? మస్కులర్ డిస్ట్రోఫీ ఎవరికి? అప్పుడు ఇద్దరు పిల్లలకి. నీకు కొడుకులకు మస్కులర్ డిస్ట్రోఫీ. అవును. ఎవరు చెప్పిర్రు? నిమ్స్ లో చెప్పారు డాక్టర్స్. ఏమన్నారు డాక్టర్లు? అక్కడ ట్రీట్మెంట్ లేదని చెప్పారు వాళ్ళు. మందులు లేవన్నారా? మందులు లేరని ప్రపంచంలో మందు ఎక్కడ లేదన్నారు. ఎక్కడ లేరని చెప్పారు. మన ఎన్నేళ్ళ నుంచి బాధపడుతున్నారు? 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల నుంచి ఇంట్లో వాడు వేసుకొని కూర్చున్నావు ఇక ఎక్కడ మందు లేదని. చాలా హాస్పిటల్ తిరిగిన ప్రయత్నిస్తే కూడా ఎక్కడ కూడా లేదు దానికి. అయితే లేదు. ఇలా ఫస్ట్ టైం ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చినాం. వీళ్ళు కింద పడిపోతుర్రా? నడుస్తున్నట్టు కింద పడిపోతారు. కూడా బొక్క చెయ్యి కొట్టుకున్నాడు కదా కింద పడి. 2 సార్లు కింద పడి ఇరిగింది చెయ్యి ఇరిగిపోయింది. వీళ్ళకి నడక వస్తలేదు. ఎట్లా నడుస్తూ? ఏళ్ళ మీద నడుస్తురా? నడువ ఇట్రా. నువ్వు కూడా ఇక్కడ రా. ఇద్దరు నడువురి. ఇటు వచ్చాటు వండు వల్ల. అరే ఏళ్ళ మీద నడుస్తారు. గ్రిప్ ఉండదు వీళ్ళకు. అటువో. ఇద్దరు ఏళ్ళ మీదనే నడుస్తారు కదా. ఇప్పుడు మంచిగా లాంగ్ టైం మందులు ఇదివరకే వచ్చేది ఉంటే ఇది లేట్ చేసి అన్ని ఇడ్స్కపోయినాయి. యూట్యూబ్ లో చూస్తే ఈ అడ్రస్ దొరికింది. ప్రజలకు నీ లెక్క చాలా మందికి తెలియక అడ్రస్ తెలియక అరే అట్లనా? హోమియోపతిలో తక్కువ అవుతుంది. వాళ్ళు లేదన్నది అలోపతిలో లేదు మందు. హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. మంచి డాక్టర్ దగ్గర కలవాలి. ఓకేనా? ఇలా ఫస్ట్ టైం వచ్చింది కదా, మళ్ళీ నేను రన్నింగ్ చేస్తాడు చేపిస్తా. సో డాక్టర్ గారు మనం వీడియో కూడా చూసాము. సో ఇంత సక్సెస్ వస్తుంది. సో మనకి ఈ సిటీలో మనకి మీరు ఎప్పుడెప్పుడు ఏ టైంలో అవైలబుల్గా ఉంటారు? ఆ టైమింగ్స్ ఒకసారి మీరు క్లియర్గా చెప్పండి. ముఖ్యంగా ఏపీ ప్రజలందరికీ కూడా పాత వాళ్ళకి తెలుసు. ప్రతి నెలకు 4 గురువారాలు. 4 గురువారాల్లో ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమలో మన విజిటింగ్ ఉంటుంది, క్యాంపు ఉంటుంది. 2వ గురువారం రాజమండ్రిలో ఆనంద్ రీజెన్సీ జాంపేట. 3వ గురువారం విశాఖపట్నంలో దాబా గార్డెన్ హోటల్ చంద్ర, లేదా దాన్ని నెల్లూరు మేస్ అంటారు. ఇప్పుడు 4వ గురువారం ఈ నెల 26వ తారీఖు ఉన్నది తిరుపతి. 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్, ఫార్చ్యూన్ కెన్సెస్ అంటారు దాన్ని. పెద్ద హోటల్, బస్ స్టాండ్ పక్కకే ఉంటుంది. మీరు అక్కడికి తిరుపతి చుట్టూ ఉన్న కడప, నెల్లూరు, హిందూపూర్, చిత్తూరు, బెంగళూరు పబ్లిక్ కూడా తిరుపతికి అక్కడికి వస్తే మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. కాబట్టి బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కకే ఫార్చ్యూన్ కెన్సెస్ హోటల్ ఉంటుంది. అక్కడికి మీరు డైరెక్ట్ వచ్చినట్టయితే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఏపీ విజిట్లు కాకుండా హైదరాబాద్లో తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ కూడా, తెలంగాణ చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలందరికీ, హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలందరికీ హైదరాబాదే కేంద్రకం, చిక్కడపల్లి. అక్కడ నంబర్ నోట్ చేసుకొని అడ్రస్ మెట్రో పిల్లర్ 1119, చిక్కడపల్లి మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ 1119. అక్కడికి వస్తే మన బోర్డు కనిపిస్తుంది. హైదరాబాద్లో డైలీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఇంకా వేరే బ్రాంచులు అవసరం లేదు. హైదరాబాదే సెంటర్ కాబట్టి డైరెక్ట్గా మీరు ఆ నంబర్లకు ఫోన్ చేసుకొని ఉన్నావా లేవా తెలుసుకొని విజిట్ చేయాలి. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజలందరికీ హోమియోపతి వైద్యం అంటే స్లో కాదు, ర్యాపిడ్. కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మెడిసిన్ పడితే ఇది ర్యాపిడ్ యాక్షన్ అవుతుంది. ఎలాంటి పెద్ద క్రానిక్ డిసీజెస్ అయినా సరే హోమియోపతిలో డ్రగ్ మ్యాచింగ్ కరెక్ట్ కావాలన్నది ప్రజలకు అవగాహన రావడానికే ఇవన్నీ విషయాలు చెప్పడం జరుగుతుంది. మీరు విన్నవాళ్ళు కూడా ప్రజలకు అందరికీ మనమే చెప్పుకోవాలి. ఈ వైద్యం పట్ల దీన్ని పైకి రాకుండా తొక్కేస్తారు కాబట్టి ప్రజలే తిన్నవాళ్ళు, అనుభవించిన వాళ్ళు మనమే ప్రచారం చేసుకోవాలి. కాబట్టి ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో శాశ్వత నివారణ జరుగుతుంది ఈ వైద్యంలో. ఇది మనం అందరం మన బంధువులకు, ఫ్రెండ్స్కు ఈ ప్రోగ్రాం కానీ ఈ వీడియోస్ కానీ షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా తొందరగా వ్యాధి తగ్గించుకొని సరే సంతోషపడతారు. ఈ లైవ్ ప్రోగ్రాం కూడా ప్రతి సండే 4:30కి V6లో మన లైవ్ ప్రోగ్రాం ఉంటుంది అనేది ప్రజలందరికీ కూడా చెప్పుకుంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు వాళ్ళకు చూసిన వాళ్ళకు మనం మార్గం చూపించిన వాళ్ళ మార్గదర్శకులం అవుతాం.
కాబట్టి ప్రజలారా హోమియోపతి వైద్యం పట్ల ప్రజా చైతన్యం కోసమే ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ను ఎవ్రీ సండే మీరు V6లో చూడొచ్చు. ఓకే, ఇంత బాగా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకి ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఉంది తెలంగాణకి సంబంధించి అని అన్నారు కదా. సో ఏ టైం నుంచి ఏ టైం వరకు కాల్ చేసి రమ్మంటారా లేకపోతే ప్రతిరోజు అంటే ఏపీకి పోయిన గురువారం తప్ప గురువారం ఉండదు కాబట్టి హైదరాబాద్లో గురువారం అవైలబుల్ ఉండా, మిగతా 6 రోజులు హైదరాబాద్లో ఉంటా. మీరు డైరెక్ట్ దూరంకి వెళ్ళి వచ్చేవాళ్ళు ఆదిలాబాదు, ఆసిఫాబాదు, అక్కడ మహారాష్ట్రకి వెళ్ళి వస్తున్నారు జనాలు. వాళ్ళు ఒకటే విషయం, ఎప్పుడైనా ఎమర్జెన్సీ మీటింగ్ ఉంటే బయట పోతా కానీ మిగతా 6 రోజులు హైదరాబాద్లో ఉంటా. వచ్చే ముందు ఒక ఫోన్ చేసుకొని డాక్టర్ గారు ఉన్నారా లేదా తెలుసుకొని బయలుదేరితే మీకు మంచిగా ఉంటుంది. అదేవిధంగా సిద్దిపేట, మెదక్, నర్సాపూర్ అండ్ సంగారెడ్డిలో డాక్టర్ శ్రీవాణి, నేను ఇంతకుముందు నా బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవి డాక్టర్ శ్రీవాణి అందుబాటులో ఉంటారు. అక్కడ అన్న కూతురు, ఆమెతో కూడా మీరు సంగారెడ్డి వాళ్ళు కావచ్చు. నర్సాపూర్, మెదక్ జిల్లా నర్సాపూర్, మెదక్లో కూడా మన బ్రాంచ్ ఉంది. అక్కడ డాక్టర్ శ్రీవాణి అందుబాటులో ఉంటుంది. ఓకే, అంటే సిద్దిపేటలో లాగానే ఇక్కడ వేరే దగ్గర ఏమైనా ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఇంకా బ్రాంచెస్ మనకి ఇప్పుడు ఇక్కడనే తినడానికే టైం దొరకదమ్మా. మార్నింగ్ ఓపీలో కూర్చున్నామంటే సాయంత్రం వరకు కంటిన్యూ అవుతుంది. ఇంకా బ్రాంచులు పెట్టి పోతే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ప్రతిరోజు ఉంటాడు, అవైలబుల్ ఉంటాడని చెప్పి ప్రజల్లో కన్ఫామ్ అయిపోయింది అందరికీ. ఇంకా మన కొత్త బ్రాంచులు పెడితే మళ్ళీ అక్కడ కొత్త జూనియర్ డాక్టర్లను పెట్టాల్సి వస్తుంది. జూనియర్ డాక్టర్లకు నాకున్నంత అనుభవం ఉండదు, నాకున్నంత పట్టుదల ఉండదు. కాబట్టి అక్కడ డ్రగ్ ఇవ్వడంలో ఫెయిల్ అయితే మనం సిస్టమ్ బదనాం అయిపోతుంది. ఈశ్వర హోమియో క్లినిక్లో మాకు తక్కువగానే అంటారు కానీ వైద్యం పట్ల డాక్టర్ కరెక్ట్ కాదని చెప్పలేరు. కాబట్టి ప్రజలందరికీ ఇప్పుడు తెలంగాణ జిల్లాలకు హైదరాబాద్ సెంటర్ కదా, హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాలంతా హైదరాబాద్కు డైరెక్ట్ రావాలి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. స్టూడియోకి వచ్చి మరి ఇన్ని విషయాలు తెలియజేస్తున్నాం. సో చూసాం కదా, ఇది వాళ్ళ గుడ్ హెల్త్.